తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా సక్రమంగా నిర్వహించకపోవడం చాలా బాధాకరం. ఇది ప్రిలిమ్స్ నుంచే అన్యాయం జరిగింది. ఎందుకంటే మొదటిసారి పేపర్ లీకేజ్ వల్ల, సెకండ్ సారి బయోమెట్రిక్ వల్ల ఎగ్జామ్ రద్దు అయితే, మూడోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోర్టు బయోమెట్రిక్ లేనందుకు రీ ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 63 పోస్టుల నుంచి రీ నోటిఫికేషన్ ఇచ్చారు. రీ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల చాలా మంది కొత్త వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. అంటే ఫస్ట్ సారి రెండోసారి అసలు ఎగ్జామ్కు అప్లై చేయడానికి ఇష్టపడని వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్లికేషన్ చేయడం ఏంది, జాబులు కొట్టుకోవడం ఏంది, ఫస్ట్ దీని మీద ఎంక్వైరీ జరగాలి. సెకండ్ది ఏంటంటే కాంగ్రెస్ సరే ప్రిలిమ్స్లో GO29 అనేది ఎవరిని తీసుకొచ్చారు. GO29 తీసుకురావడం వల్ల మొదటిసారి రెండోసారి క్వాలిఫై అయిన వాళ్ళము, మూడోసారి క్వాలిఫై కాలేకపోయినాము. ఆంధ్ర వాళ్ళకి న్యాయం చేయడానికి మాత్రం GO29 తీసుకొచ్చిండ్రు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్స్లో మరీ అక్రమాలు మొత్తం చాలా ఆరోపణలు చేస్తుంటే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అంటారు. కానీ RTI పెడితే కనీసం రెస్పాన్స్ లేదు. ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మేము ఏవైతే ఆరోపణలు చేసినామో ఆరోపణలు అవాస్తవం అయితే ఈరోజు తీన్మార్ మల్లన్న గారు స్పష్టంగా చెప్తున్నారు గ్రూప్ 1 పోస్టులన్నీ అమ్ముకున్నారని చెప్తున్నారు. మరి గతంలో కూడా మేము ఆరోపణలు చేస్తే మీ ₹1 కోటి పరువు నష్ట దావా అన్నోళ్ళు మరి తీన్మార్ మల్లన్న మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ఒకటి. రెండవది ఏంటంటే ఈరోజు ప్రెస్ అది ఏది మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము అంటే మెయిన్స్కు సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మీటింగ్ పెడితే వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారు. కొందరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో TV9 కానీ యూట్యూబ్ కానీ ఎట్లా కవర్ చేస్తుంది అంటే కండక్టర్ కూతురుకు DSP అంటే 5-6 మందికి మాత్రమే ఇట్లా వీళ్ళకి వచ్చినాయి. అందరూ అన్ని పోస్టులు అమ్ముకున్నారని మేము చెప్పట్లేదు. కొందరు మాత్రమే జెన్యూన్ పర్సన్స్ ఉండొచ్చు. కానీ అంటే మీడియాలో ఎట్లా వస్తుందంటే కండక్టర్ కూతురుకు DSP అని వస్తుంది. మరి కోటీశ్వరుల కొడుకు DSP అని ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఈరోజు ఆయన వేల అధిపతి ఆయన ఎందుకు ఆయన కొడుకు వచ్చిందని చెప్పి వాళ్ళ పేర్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఖచ్చితంగా దీని మీద CBI ఎంక్వైరీ చేయాలి. 100% ఇట్లా అక్రమాలు జరిగినాయి, మాకు అందరికీ అవమానాలు జరిగినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు? కొత్త అప్లికేషన్ ఎందుకు తీసుకున్నారు? కొత్త అప్లికేషన్ ఎన్ని తీసుకున్నారో అప్లికేషన్లు అన్ని బయట పెట్టాలి. అప్లికేషన్లు అన్ని బయట పెడితే మాకు అందరికీ న్యాయం జరుగుతుంది. సో కవితగా కూడా ఒకటే చెప్తున్నాను, మాకు న్యాయం జరిగేంత వరకు మాకు అండగా ఉంటారని చెప్పి మేము తెలంగాణలో మేధావులం ఏ సమస్య ఉన్నా ప్రశ్నిస్తామనే సన్యాసులు ఈ రోజు వాళ్ళకి పదవులు వచ్చినప్పుడే అద్దంకి దయాకర్ పేరు అద్దంకి దయాకర్ అన్న అంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉంటాయి. 2 సంవత్సరాల తర్వాత చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చిండు. మాకు అందరికీ అన్యాయం జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాకు హామీలు ఇచ్చి కాంగ్రెస్ సపోర్ట్ చేసి గెలిపించారు. మరి మోసం చేసిన రాహుల్ గాంధీని కానీ కదా అరెస్ట్ చేయాల్సింది. మరి నిరుద్యోగులను అరెస్ట్ చేసి నిరుద్యోగులు ఈ విధంగా దాడులు చేస్తుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు? బనకచెర్ల ఇష్యూ మీద ఎవరు అద్దంకి దయాకర్ రోజు ట్వీట్లు చేస్తాడు. కానీ 2 సంవత్సరాల నుంచి 6 మంది నిరుద్యోగులు జరిపారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఈ విషయాలపైన ఎందుకు స్పందిస్తలేవు అని అంటే ఆయన సరే నేను 2 రోజుల తర్వాత సీఎం కల్పిస్తానని చెప్పి పారిపోయింది. ఇంకా పత్తకు లేడు. గతం లోపల నిరుద్యోగులు మీరైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి లైబ్రరీలో చుట్టూ వారానికి 6 రోజులు 7 రోజులు తిరిగిన వాళ్ళు ఈరోజు చూద్దామంటే కూడా వాళ్ళు కనిపించిన పరిస్థితి. కాబట్టి కవితకనే మాకు న్యాయం జరిగేంత వరకు మా ఎంతో ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు